హాయ్ మాయ అందరూ ఉన్నారు. వెల్కమ్ టు మై ఛానల్ కిషన్ బొడ్డేపల్లి వైజాగ్ బాయ్. మా ఈరోజైతే మనం అచ్యుతాపురం మండలంలో ఉన్న కొండలకర్ర అనేసి సరస్సు చూడడానికి అయితే వెళ్తున్నాం మాయ. సో అదైతే మీతో నేను షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఎలా ఉంది? బలంలాగా ఉంది, తీయగా ఉంది. కలబలమా ఇదా ఏదైనా ఒకటేనా బాగుంటుంది. నల్ల బెల్లం ఏ బెల్లం ఏదైనా సరే 50 రూపాయలు. హెల్త్కి మంచిదా? హెల్త్కి చాలా మంచిదట. నల్ల కలర్ అలాగే వచ్చిందంటే చెరుకు బట్టి వస్తుందట. అలాగే రంగులైతే ఇలా తయారు చేస్తారండి. మేమే తయారు చేస్తాం. అలాగా ఫస్ట్ ఏముందండి, మామూలు చెరుకు కొట్టి కేసరు ఉంది, కేసరు నాటకం, దాని మీద సున్నం గదులు కూడా రెండు వేయాలి. ఈ రెండు వేసిన తర్వాత ఆ పాకం ఒక 3 గంటలు మరిగిన తర్వాత ఆ రసం అప్పుడు పదునుకు వస్తుంది. ఆ పదును చూసి కిందకి దించుతాం. కిందకి దించిన తర్వాత ఒక గంట రొద్దు ఆరబెడతాం. దాన్ని తెడ్డుతోటి ఆరబెట్టిన తర్వాత అప్పుడు ఇలాగా వీటిలోను బుట్టల్లోను 15 కేజీల బుట్టల్లోను వీటిలో అలాగే సర్ది. మరి రంగులు వచ్చేవి మీరు రంగులపై రాస్తారా లేకపోతే రంగులు మనం రాయడం ఉంటుందండి. బెల్లం పెట్టి, ఆర్గానిక్ బెల్లం పెట్టి, చెరుకు రకం పెట్టి మనకి రకాలు వస్తాయి. ఇదైతే ప్యూర్ ఆర్గానిక్ బెల్లం. ఆర్గానిక్ బెల్లం మొత్తం ఆర్గానిక్ బెల్లం. ఏ ఊరండి ఇది? సింహరాజపేట మునపం మండలం. ఎందుకంటే మునపా మండలం సింహరాజపేట. సంపద సేవ చేసే సో మనం ఇప్పుడు ఎంటర్ అయ్యాం లోపలికి. కొండర్లుగా సారీ అండి, ఈ పేరైతే చెప్పడం రాలేదు. ఓకే ఏంటంటారు? కొండర్లాగా అవా? నీకు రాలేదు చెప్పడం. పేరు మార్చేశారు బాబా, మంచినీటి సరస్సు. ఓకే సర్లే, రాదని చెప్పు. సర్లేండి, బోర్డులో ఏదైతే ఉందో అది చదివండి, ఓకేనా? హాయ్ మామ, ఏంటి ఇక్కడ ఉన్నావు ఈరోజు? మాయా, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం మండలం కొండకర్ల ఆవ అని ఒక లేక్ దగ్గర ఉన్నామయ్యా. ఇది ప్యూర్గా మంచినీటి అయితే సరస్సు, ఓకేనా? ఇప్పుడు మన పెద్ద ఎత్తులతో కూడా మాట్లాడుతున్నాను. చాలా లాంగ్ నుండి కూడా ఇక్కడ చూడడానికి వస్తారట మాయ. ఫుల్ నేచురల్ లవర్స్ అయితే మెయిన్ అట్రాక్షన్ స్పాట్ ఇది మాయ. ఈ కొండకర్ల ఆవ అనేది ఏంటంటే మొత్తం ఈ మంచినీటి సరస్సు 405 హెక్టార్లు అయితే విస్తరించి ఉంది మాయ. లొకేషన్ అయితే చూడండి. ఓకేనా? అంతేకాకుండా మాయ ఇది కొండకర్ల ఆవ ఈ ప్లేస్ కంటే అయితే మాయ మెయిన్ యూరోప్, ఆసియా నుండి అయితే పక్షులు అయితే వలస వస్తుంటాయి మాయ సీజన్లో అయితే. అది మెయిన్ బ్యూటిఫుల్ అట్రాక్షన్ మాయ. దీనికి మెయిన్ అవి చూడడానికి చాలా మంది వస్తుంటారు. అంతేకాకుండా మాయ ఇక్కడ ఏంటంటే బోటింగ్ కూడా ఉంది మాయ. సో బోటింగ్ అంటే మధ్యలో శివాలయం ఉందట. సో శివాలయం కూడా బోటింగ్ తీసుకెళ్తుంటారు. అంతేకాకుండా ఫోటో షూట్స్కి, షార్ట్ మూవీస్ కూడా ఇక్కడ షూటింగ్ అవుతాం మాయ. దానికైతే మెయిన్ అట్రాక్షన్ మాయ కొండకర్ల ఆవ అనేది. సో ఇక్కడ బోటింగ్ అయితే ఒక బోటుకి 500 వరకు తీసుకుంటారట. సో కసుకో చూద్దాం. మైండ్లో అన్నీ ఇవ్వ ఆలోచన. ఈ పడవ మునిగిపోతే ఏటవుతుంది, కన్నం పడిపోతే. వీడియో షూటింగ్ అంతా అయిపోయింది కదరా, పార్టీ చేసుకున్నాం. తాగడం మానేసంగా వీడియో చూడలేదా? ఎందుకురా నీకు అలాంటివి వస్తాయి ఐడియాలు? పడవ ఎందుకు పడిపోద్దంట? లేదు బాయా, హాయ్.
మాయా. సో హాయ్ మాయా. లాస్ట్కి అయితే మనది బోటింగ్ అయితే వస్తుంది మాయా. సో బోటింగ్ ఛార్జెస్ వరకు మనం వస్తే మాత్రం సో ఇద్దరుగా కాబట్టి 500 తీసుకున్నారు హాఫ్ అన్ అవర్కి. సో బోట్లో ఎక్కువ మంది ఉంటే ఒక 3-4 కంటే ఎక్కువ మంది ఉంటే హాఫ్ అన్ అవర్కి పర్ హెడ్ 150, 1 అవర్కి అయితే పర్ హెడ్ 300 మాయా. వ్యూ అయితే బుర్రపాడు చాలా బాగుంది. నేచర్ లవర్స్కి అయితే మాత్రం ఇంకా బాగుంటుంది మాయా. మెయిన్ మాయా ఇది ఏంటంటే మనం ఇప్పుడు ఎండప్పుడు వచ్చాం కానీ మాయా ఈవినింగ్ టైంలోన చూడండి ఒకసారి. ఈవినింగ్ టైంలోన లేదా వర్షం పడేటప్పుడు వస్తే మాత్రం ఇంకా లైఫ్లో ది మెమొరబుల్ డే అవుతుంది మాయ. మాయా ఆడుకుంటున్నావా? బాగుంటుంది. ఈత కదా నీకు? ఏదో లైట్గా వచ్చు. ఇటు చూడు, నిజమేనా? లైట్గా వచ్చు. మనకి రాదు. మరి అతి వంటి చూపిస్తాను. ఇంతకీ మనకి ఈత వచ్చా? అంటే నాకు లైట్గా వచ్చు. మనకి అంటే కింద ఈత అంటారు కదా అది. నాకు అదే అందులో ఎక్స్పర్ట్ మాయా. మళ్ళీ బుర్ర పాడే. స్పెషల్ ఎఫెక్టా? కాదు, చెయ్యడుతున్నాను కదా. క్రొకడైల్లే ఉండవు కదా. ఎట్ట అడుగు ఒకసారి. చారి గారు క్రొకడైల్ చేయకండి. ఏంటండి క్రొకడైల్ ఏమైనా ఉంటాయా అక్కడ? క్రొకడైల్ ఏమైనా ఉంటాయా? ఏముండవా? చేపలు ఏమైనా ఉంటాయా? చేపలు ఉంటాయి. కామన్ చేపలు, పాములు. పాములే? పాములు ఉంటారా? భలే ఉంది ఆకులు. ఇవి ఆకులు అంటారా? కదా. ఏ ఆకులు అండి ఇది? ఈ ఆకులు ఏంటి కదా? ఏదా ఏజ్ బాగా అయిపోయింది. పెళ్ళి అవుతాడు వీడికి. ఇంకా ఆడే చెప్పేసుకుంటలేడు. అవడం కాదు. అక్కడ ఒక షూటింగ్ అవుతుంది, వెడ్డింగ్ షూట్. కుళ్ళిపోతే అది ఉడికిపోతుంది వీడు. మూతిలో మూతెట్ట అదిగో వీడి పెళ్ళి అవ్వదనేసి ఇంకెవరు వెడ్డింగ్ షూట్కి వచ్చేసి తట్టుకోలేకపోతుంది. అదవా చూడండి, చూపిస్తున్నా. కనిపించిందా? చూడాడు ఏడు చేస్తాడు. చూడాడు కొట్టిగలరు. ఎందుకు చెప్పు. మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఇది? 20 సంవత్సరాలు దీని మీదే. 20 సంవత్సరాల పైన. సంవత్సరాల పైన చేస్తున్నారు అతను. సో అదండి వాళ్ళ తాత వాళ్ళ నుండి చిన్నప్పటి నుండి ఇదే వృత్తి అట వాళ్ళది ఒకటి. సో ఇదేంటంటే మన ఆంధ్రప్రదేశ్ టూరిజం అండర్లో ఉంది ఇప్పుడు ఇది.